హలో అందరికీ, ఎలా ఉన్నారు? మార్నింగ్ లేవగానే నా ప్లాంట్స్కి వాటరింగ్ చేసేసాను. ఇల్లు మొత్తం మాప్ కొట్టేశాక ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయేసి స్మైలీకి కూడా ఫ్రెష్ అప్ చేసేసి ఇంకా నా కిచెన్లోకి వెళ్ళేసి కుకింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఈరోజు కుకింగ్ చేస్తూ ఉంటే నాకు ఒక చిన్న స్టోరీ గుర్తొచ్చింది. ఈరోజు మీ అందరితో అది షేర్ చేసుకుందాము అనేసి అనుకున్నాను. ఒక చిన్న దీపం ఒక ఆలయంలో ప్రతిరోజు వెలుగుతూ ఉండేదన్నమాట. ప్రతి సాయంత్రం గాలి దానిని ఎగతాళి చేస్తూ ఉంటుంది, నువ్వు ఎంత చిన్నదానివి, నీ వెలుగు ఎవ్వరికీ ఉపయోగపడదు అని. కానీ ఆ దీపం మాత్రం మౌనంగా వెలుగుతూనే ఉండేది. సడన్గా ఒక రాత్రి ఊరంతా చీకట్లో మునిగిపోయి ఉంది. అప్పుడు ఆలయంలో ఆ ఒక్క చిన్న దీపం మాత్రం వెలుగుతూనే ఉంటుంది. కానీ అప్పుడు ఆ వెలుగులో అనుసరించి ప్రజలందరూ తమ దారిని కనుక్కున్నారు. అప్పుడు గాలి కూడా నిశ్శబ్దమైపోయింది. అరే ఏంటి అందరూ అక్కడే వెళ్తున్నారు, ఆ చిన్న గుడిలో మాత్రమే ఆ వెలుగు చూసి ఇంకా తను కూడా ఆశ్చర్యపోయి ఇంకా తను కూడా గాలి కూడా ఏం చెప్పలేకపోతుంది. అప్పుడు ఆ గాలి కూడా నిశ్శబ్దం అయిపోయి ఉంటుంది. తరువాత ఆ చిన్న దీపం నెమ్మదిగా ఇలా చెప్తుంది, పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు, వెలుగుతూ ఉండడమే చాలు నాకు అనేసి. ఈ కథ నీతి ఏంటి అంటే, చిన్నదైనా సరే అది ఏదో ఒక రోజు తన పనిని నమ్మకంగా చేస్తే అదే గొప్ప శక్తిగా మారుతుంది. అదే ఎగతాళి చేసిన, విమర్శించిన కర్తవ్యాన్ని వదలకూడదు. అవసరం సమయంలో అదే వెలుగు వస్తుంది. అందుకే ఈ రోజులలో చాలామంది ఎగతాళించే వాళ్ళే చాలా ఉన్నారు. అందుకే ఈ చిన్న స్టోరీ నేను విన్నాక మీకు కూడా చెప్పాలి అనిపించింది కాబట్టి నేను ఈరోజు కుకింగ్ చేస్తూ ఈ స్టోరీ అనేది కంప్లీట్ చేశాను. మీ అందరికీ కూడా నా చిన్న స్టోరీ ఎలా అనిపించిందో నాకు కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఓకే, మరి ఈ రోజుకి నేను చాలా చెప్పేశాను కదా, ఇంతలో నా కుకింగ్ కూడా నేను స్టార్ట్ చేసేసాను. ఈరోజు ఇంకా సాటర్డే కదా అనేసి నేను ఇంకా ఆలూ ఫ్రై చేద్దాము, హ్యాపీ ఆలూ ఫ్రై చేయమనింది కదా అనేసి ఆలూ ఫ్రై స్టార్ట్ చేశాను. ఈరోజు మా హ్యాపీ పిక్నిక్ వెళ్ళింది. తను వచ్చేసరికి ఆలూ ఫ్రై అయిపోతుంది కదా అనేసి ఆలూ ఫ్రై అనేది స్టార్ట్ చేశాను. రోజు లేవడం, కుకింగ్ చేయడం, లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్, కిడ్స్ స్నాక్, పిల్లలతో అది ఇది డైలీ రొటీన్. మీకు కూడా ఇలానే అనిపించిందా? నాకు మాత్రం చాలా చిరాకు వస్తుంది. ఒక్కొక్కసారి ఓకేలే ఇది డైలీ రొటీనే కదా అనిపిస్తుంది, కానీ ఒక్కొక్కసారి చాలా చిరాకేస్తుంది. సేమ్ డైలీ మార్నింగ్ లేవడం, పడుకోవడం ఇదే ఉంటుంది. నేను కుకింగ్ చేస్తూ ఒక 10 minutes కనిపించకపోయేసరికి మా స్మైలీ మళ్ళీ మొత్తం అన్ని రూమ్స్లో చూసేసి నా కిచెన్లోనే ఉంటాను అనేసి నా దగ్గరికి వచ్చేస్తుంది. అయ్యో చెప్పడం మర్చిపోయాను, ఈరోజు ఆలూ ఫ్రై చాలా టేస్టీగా అయింది. మీకు కూడా దీని రెసిపీ డీటెయిల్స్ కావాలి అంటే నాకు కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఓకే, మరి ఉంటాను, బాయ్.